అసెంబ్లీ ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ పీఠంపై గురిపెట్టారు. ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై ఉన్న అనేక అవినీతి ఆరోపణలు వాళ్లకు ఆయుధంగా మారాయి. చైర్మన్పై అవిశ్వాసానికి సిద్ధమైన డీసీసీబీ వైస్ చైర్మన్ సహా మెజారిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ వైపు రావడంతో చైర్మన్కు పదవీ గండం తప్పేలా లేదు. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ తతంగమంతా నడవడంతో జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మనోహర్ రెడ్డి అవినీతిపై ఎంక్వైరీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు డైరెక్టర్లు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో మొత్తం 14 మంది డైరెక్టర్లు వారి సంతకాలతో కూడిన నోటీసును జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్ కు అందజేశారు. ప్రస్తుత చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు కాంగ్రెస్ నేతలు. మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే అవిశ్వాస నోటీసు ఇచ్చారు డైరెక్టర్లంతా అంటూ జిల్లాలో లీడర్స్ మధ్య చర్చ జరుగుతోంది. డైరెక్టర్లను ఏకతాటిపై తీసుకురావడంలో కుంభం శ్రీనివాస్ రెడ్డి సునాయాసంగా పనిచేసినట్లు టాక్. డైరెక్టర్లు నోటీస్ ఇచ్చేందుకు శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బస్సులో నల్లగొండకు తరలివచ్చారు. పదవీ కాంక్షతో తాము అవిశ్వాస తీర్మానం పెట్టలేదని, 4 ఏళ్లుగా డీసీసీబీలో మహేందర్ రెడ్డి ఉద్యోగుల బదిలీలు, ఇతర కార్యకలాపాల్లో ఇష్టారీతిగా వ్యవహరించారని, డైరెక్టర్లను పరిగణలోకి తీసుకోలేదని వారు వినతి పత్రంలో పొందుపరిచారు. కేసీఆర్, కేటీఆర్ వల్లే తనకు పదవి వచ్చిందని మాట్లాడేవారని, కానీ రైతుల దయాదాక్షిణ్యంతో పదవులు వచ్చిన విషయాన్ని విస్మరించారని చైర్మన్పై బహిరంగంగా విమర్శలకు దిగారు డైరెక్టర్స్. నోటీసుల తర్వాత డైరెక్టర్లంతా ప్రత్యేక బస్సుల్లో క్యాంపునకు తరలి వెళ్లారు. డైరెక్టర్లను అందరం కలిసి, జిల్లా డైరెక్టర్లు అందరం కలిసి ఆయనపై అవిశ్వాసం వేయడం జరిగింది. మేము 14 మందిని ఏకాగ్రీయంగా ఆయన మీద 14 మందిని డైరెక్టర్లు అందరం కలిసి ఆయన మీద అవిశ్వాసం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి గారు అమెరికాలో ఉండడం, మొత్తం 15 మంది మేము డైరెక్టర్లందరూ ఏకతాటిపై ఉండి మహేందర్ రెడ్డి మీద అవిశ్వాసం చేయడం. తెలంగాణ సహకార చట్టం 1964 సెక్షన్ 34(a) ప్రకారం డైరెక్టర్లు చైర్మన్ పై అవిశ్వాస నోటీసు ఇచ్చారు. సహకార చట్ట నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన 15 పని దినాల్లోగా ప్రత్యేక సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానంపై చర్చించి అవసరమైతే ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధనల ప్రకారం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సహకార శాఖాధికారి కిరణ్ కుమార్ నిర్ణయించారు. అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చిన 14 మంది డైరెక్టర్లలో కుంభం శ్రీనివాస్ రెడ్డి మినహా మిగిలిన వారంతా అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ లో కొనసాగిన వారే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ తరువాత వారంతా క్రమంగా కాంగ్రెస్ లో చేరారు. ప్రధానంగా గొంగిడి మహేందర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ప్రధాన ఆరోపణతో వారంతా విశ్వాసానికి మొగ్గు చూపారు. 14 మంది డైరెక్టర్ల మేమందరం ఏకగ్రీవంగా ఆయన యొక్క నిరంకుశ పరిపాలనకు మేము వ్యతిరేకంగా, కనీసం బ్యాంకులో ఎలాంటి ట్రాన్స్ఫర్లు కానీ ఎలాంటివి జరిగినా కానీ మా డైరెక్టర్లకు ఎవరికి కూడా ఎలాంటి తెలియకుండా నేనే ఏకైక వ్యక్తిని అనే భావనతోటి మమ్మల్ని అందరి మనోభావాలు దెబ్బతీసినందున 14 మంది డైరెక్టర్లము, తర్వాత వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు, 15 మంది మేము కలిసికట్టుగా ఉన్నాం. ఖచ్చితంగా మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లాలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల యొక్క అందరి ఎమ్మెల్యేల యొక్క ఆశీస్సులతోటే మేమందరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ పై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో పాటు ఒకే బిల్లును 2 సార్లు డ్రా చేసినట్లు ఆధారాలతో సహా చెప్తున్నారు డైరెక్టర్లు. పాలకవర్గంలో అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం కాంగ్రెస్ కు ఉండడంతో తీర్మానంపై సమావేశానికి ముందే గొంగిడి మహేందర్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 19 మంది డైరెక్టర్లలో 15 మంది ఆయనకు వ్యతిరేకంగా ఉండడంతో తీర్మానం నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం పాలకవర్గంలో 3/2 మెజార్టీ ఉంటే అవిశ్వాస తీర్మానం నెగ్గుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ కు ఆ సంఖ్యాబలం ఉండడంతో అవిశ్వాసం పేరుతో పదవి కోల్పోకుండా ముందే రాజీనామా చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సుమారు 19 మంది డైరెక్టర్లు ఒకరిద్దరు మినహా పూర్తి డైరెక్టర్లు అందరూ కూడా మాతో పాటే ఉండడం జరిగింది. నాతో పాటు మా తోటి 15 మంది డైరెక్టర్లు వచ్చి ఈరోజు డీసీఓ గారికి వారిపై అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. వారు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు కానివ్వండి, అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి
కార్యక్రమాలు దీంట్లో ఉన్నాయి. గతంలో వారిపైన DCOలు గతంలో టెస్కాబ్లో జరిగిన అవినీతిపై కూడా నేను పిల్లివేసి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఏదైనా కొత్త బ్రాంచులు కానివ్వండి, ఏ రకమైన నిర్ణయమైనా కూడా మీరేమన్నా నాకు ఇచ్చారా, నాకు కేసీఆర్ గారు ఇచ్చారు, KTR గారు నాకు ఈ పదవి ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా నాకు తృణప్రాయంతో సమానం అని చెప్పేసి అనేక మార్లు వారు మమ్మల్ని అందరూ కూడా అవమానించడం జరిగింది. పంచాయతీ ఎన్నికలలోపు ప్రధాన పదవులపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న మునుగోడు నియోజకవర్గానికి చెందిన DCCB డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డికే DCCB చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.